ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. బుజ్జి, నువ్వెళ్ళి గౌతమ్ మావి వాళ్ళు వస్తున్నారో లేదో చూడు. అలాగే అమ్మమ్మా. ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాన్ పంతులు గారు, ఏంటి అటు చూస్తూ మంత్రాలు చదువుతున్నారు? మీ వాళ్ళు ఎవరైనా రావాలా? ఆహాహాహా, పెళ్లి కొడుకు రాలేదని నీ టెన్షన్ కూడా నేనే పడుతుంటే ఎవరైనా రావాలా అని ఎంత ప్రశాంతంగా అడుగుతున్నావు తల్లి. పంతులు గారు, పెళ్ళి మీకా నాకా? దేవుడి దయవల్ల నీకేనమ్మా. మరి నాకు లేని టెన్షన్ మీకెందుకు? ముహూర్తానికి ఎంత టైం ఉంది? ఎంతో లేదమ్మా, 5 నిమిషాలు మాత్రమే ఉంది. 5 నిమిషాలు ఉంది కదా, మీరు కానివ్వండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హాయ్, మావయ్య వస్తున్నాడు. అమ్మమ్మా. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. అమ్మా, మనం ఆగిన ముహూర్త సమయం ఆగదు కదా, ముహూర్తానికి 1 నిమిషమే ఉంది. అమ్మమ్మా. మావయ్య వచ్చేస్తున్నాడు. పంతులు గారు, ఆ, పెళ్లి కొడుకు అన్నారుగా, అదిగో తాళి కట్టడానికి మెడలో కళ్యాణమాలతో వస్తున్నాడు. బాగా చూడండి. वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं चन्द्रश्चाग्निश्चरास्थुं धारयतां ध्रुवं माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कंठे बध्नामि शुभगे त्वं देहि शरदां शतं माङ्गल्यधारणमुहूर्तस्तु मुहूर्तोऽस्तु शतमानं भवति शताधिपुरुषशतेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति अन्योन्यदाम्पत्यफलसिद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु तथास्तु। దీర్ఘ సుమంగళి భవ.
దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘ సుమంగళీ భవ సుమంగళీ భవ. గౌతమ్, ఇంద్ర ఏడి? ఇంద్ర రాలేదు నాన్న. అది సరే, నువ్వేంటి ఈ మెడలో దండేంటి? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నాన్న, తను నా భార్య. ఏంట్రా? తను నా భార్య అహల్య. ఎరా, జోకులు చేయడానికి ఇదా సమయం? ఏమా, వాడికంటే బుద్ధి లేదు. ఎప్పుడేం చేయాలో తెలీదు. ఆడపిల్లవి, నీకైనా తెలియాలిగా. మెడలో తాళి వేసుకుని ఇలా పరాయి వ్యక్తితో రావచ్చా? వెళ్ళమ్మా, వెళ్ళు. రేయ్, ఆ అమ్మాయిని పంపించేసి పెళ్లిపెట్ల మీద కూర్చో. ముహూర్తానికి టైం అవుతుంది. నాన్న, నేను జోక్ చేయట్లేదు నాన్న. తను నా భార్య. పెళ్లి చేసుకొని తీసుకొచ్చాను. రేయ్, చంపేస్తా ఇంకొక మాట మాట్లాడావంటే. రేయ్, ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాన్న, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. తను నా భార్య అని మీకే అర్థం కావట్లేదు. సుభద్ర, వీడేం చెప్తున్నాడో వింటున్నావా? రే గౌతమ్, ఏంట్రా ఇది? ఏం చేస్తున్నావురా? తను నీ భార్య ఏంట్రా? అడుగుతుంది నిన్నేరా. అమ్మా, ఇన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా? తను నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య, నా భార్య. రేయ్, ఈ అమ్మాయి నీ భార్య అయితే తనేంటి? చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగావు, కలిసి తిరిగావు, ప్రేమించావు.
పెళ్లి చేసుకుంటానన్నావు. పెళ్లి పీటల మీద ఉందే ఆ అమ్మాయి, మరి తనెవరు? నిజమే, కలిసి పెరిగాం, కలిసి తిరిగాం. మీరందరూ దాన్ని ప్రేమ అన్నారు. నేను ప్రేమే అనుకున్నాను. కానీ అహల్యని చూసిన తర్వాత అర్థమైంది నేను అదితిని ప్రేమించలేదు అని. మాది ప్రేమ కాదు అని. అందుకే నేను అహల్యని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏంట్రా ఏమన్నావు? నా కూతుర్ని ప్రేమించలేదా? ప్రేమించానని అనుకున్నావా? చెప్పరా? చంపేస్తాను నిన్ను. ఈరోజు నిన్ను చంపేస్తాను. ఏంట్రా తప్పు మాట్లాడుతున్నావు. అది పుట్టినప్పటి నుంచి నన్ను అమ్మ అని ఎన్నిసార్లు పిలిచిందో, అంతకంటే ఎక్కువ సార్లు గౌతమ్ అని నిన్ను పిలిచింది. అది నిన్నే పిలుచుకుంటుందిరా. అలాంటిదే తనని ప్రేమిస్తున్నాను అనుకున్నావని ఎంత ఈజీగా చెప్పేశావురా నువ్వు. ఈజీగా కాదు, కష్టంగానే చెప్తున్నాను. నన్ను పెళ్లి చేసుకొని తను జీవితాంతం కష్టపడకూడదని చెప్తున్నాను, బాధపడకూడదని చెప్తున్నాను. రే, ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ఇన్నాళ్ళుగా ప్రేమించిన అమ్మాయిని కాదని 3 రోజుల్లో ప్రేమేంటి? పరిచయం లేని అమ్మాయిని తీసుకొచ్చి ఈ పెళ్ళేంటి? రే, నీ తండ్రిగా చెప్తున్నాను, మర్యాదగా వచ్చి అతిథి మెళ్ళో తాళి కట్టు. నన్ను క్షమించండి నాన్న. రే గౌతమ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మాట వినరా, నాన్న చెప్పినట్టు చేయరా. అక్క, ఇదేమన్నా బొమ్మలాట? పెళ్ళక్క. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కాస్త అందరూ గమనించండి. అది మేం కాదు, నువ్వు గమనించాలి. ఒక్కసారి తన్ని చూడరా. నువ్వు రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వు వస్తావు, తన మెళ్ళో తాళి కడతావు అనే గుడ్డి నమ్మకంతో పీటల మీద కూర్చొని ఎదురు చూస్తుంది. కానీ నువ్వేమో ప్రేమ లేదు ఏమీ లేదంటే నా కూతురు ఏమైపోవాలరా? చెప్పరా. బావా నీకు అదితి అంటే ఎంత ఇష్టమో వీళ్ళందరికంటే నాకు బాగా తెలుసు బావా. ప్లీజ్ బావా, నా మాట విను. ఇక మీదట ఏం జరిగినా నేను చూసుకుంటాను. నిన్ను ఎవరు ఏమీ అనరు బావా. ప్లీజ్ బావా వచ్చి నా చెల్లిని పెళ్లి చేసుకో బావా. ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్. నందు, వాడిని బ్రతిమలాడేదేంటి అమని? ఇది నీ కూతురు జీవితానికి సంబంధించిన విషయం. వీడి కాళ్ళు చేతులు కట్టేసి మండపం మీద కూర్చోబెట్టు. అదితి మెళ్ళో ఎలా తాళి కట్టడో నేను చూస్తాను. హే, ఎవతివే నువ్వు? వాడేదో చెప్పాడని, మెళ్ళో ఏదో కట్టాడని
దండేసుకుని వచ్చేయడమేనా? పెళ్ళంటే పెద్దవాళ్ల అంగీకారం, రెండు కుటుంబాల కలయిక. దాంట్లో మంచి చెడు ఉంటాయని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? అసలు ఈ రోజు వాడి పెళ్ళన్న విషయమైనా తెలుసా నీకు? అయినా నీతో నాకు మాటలేంటి? ఏ యామని, దీన్ని బయటకు తోసేసి అదితి పెళ్లి నేను జరిపిస్తాను. తోసేయ్. అడుగుతుంటే గుడ్ల గుబల చూస్తావేంటే? పచ్చటి పెళ్లి పందిట్లో దయ్యంలా దాపరించావు. పదా. తమ మీద చెయ్యి పడితే మర్యాదగా గౌతమ్ నానా, జరిగిన దాంట్లో తప్పొప్పులు ఏవైనా ఉంటే దానికి పూర్తి బాధ్యత నాది. అలాగే తన మీద చిన్న మాట కూడా పడనివ్వనని తనకి మాటిచ్చి మరీ తీసుకొచ్చాను. నేను చేసిన దానికి మీరు నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి, నేను పడతాను, భరిస్తాను. కానీ తనని ఎవరైనా చిన్న మాట అన్నా, ఎవరైనా సరే నేను ఊరుకో. మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను సంజాయిషి చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారు అంటే అది ఒక అదితికి మాత్రమే. ఏంటి? అదితి, నీ విషయంలో నేను చేసింది కరెక్ట్ అని నేను అనను. కానీ ఎందుకు ఇలా చేశానో, అసలు ఏం జరిగిందో నీకు చెప్పాలి. దానికి నాకు కొంత టైం కావాలి. అప్పటి వరకు నువ్వు నన్ను నాకంతా గుర్తుంది. నువ్వు నాకు ఏం చెప్పి వెళ్ళావు? చెప్పు, ఏం చెప్పి వెళ్ళావు? పెళ్లి పీటల మీద కూర్చుంటే ముహూర్తం టైం కల్లా వచ్చి తాళి కడతానన్నావా లేదా? అదితి, అవునా కాదా? ముహూర్తం టైం అయింది, తాళిబొట్టు కట్టు.
అదితి నేను చెప్పేది తాళి కట్టు గౌతమ్. అదితి ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. ఇప్పుడు తాళి కడతావా లేదా? నేను కట్టలేను.